యూఎస్ఏ, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద డైరెక్ట్ మిలిటరీ అటాక్ చేశారు. ఇరాన్లో సుప్రీం లీడర్ చనిపోయాడు. దీని తర్వాత ఇరాన్ మిసైల్స్, డ్రోన్స్ లాంచ్ చేసి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యూఎస్ఎస్ బేస్ మీద ఫైర్ చేశారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఒక పెద్ద యుద్ధమే స్టార్ట్ అవబోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ యుద్ధం అందరి మీద ఎఫెక్ట్. ఫ్రెండ్స్, సడన్గా యూఎస్ఏ మరియు ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్ లాంచ్ చేశారు. మిలిటరీ బేసెస్, సీక్రెట్ లొకేషన్స్ అన్ని టార్గెట్ చేసి బాంబ్స్ వేశారు. రిపోర్టర్ ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయాడు. ఇది చాలా బిగ్ న్యూస్. ఇరాన్లో హైయెస్ట్ అథారిటీని డైరెక్ట్గా టార్గెట్ చేయడం అంటే ఓపెన్ వార్కి దిగడమే. బాంబ్ బ్లాస్ట్ వల్ల బిల్డింగ్స్ కొలిప్స్, సివిలియన్స్ చనిపోతున్నారు, చిల్డ్రన్, ఉమెన్స్ సఫర్ అవుతున్నారు. మిడిల్ ఈస్ట్ అంతా భయం స్ప్రెడ్ అవుతుంది. యూఎస్ఏ ఇజ్రాయెల్ అటాక్ తర్వాత ఇరాన్ సైలెంట్ గా లేదు. వితిన్ అవర్స్ లో ఇరాన్ హండ్రెడ్ ఆఫ్ మిసైల్స్, డ్రోన్స్ లాంచ్ చేసింది. టార్గెట్ ఏంటంటే ఇజ్రాయెల్ సిటీస్, యూఎస్ మిలిటరీ బేసెస్, గల్ఫ్ అరబ్ కంట్రీస్. ఇరాన్ మెసేజ్ క్లియర్. మిసైల్స్ స్కైలో వెళ్తుంటే యుఏఈ, ఖతార్, సౌదీలో సైరన్స్ మోగుతున్నాయి. పీపుల్స్ నైట్ రోడ్డు మీదకి వచ్చి పరిగెత్తుతున్నారు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇరాన్ అటాక్ చేసిన కంట్రీస్ యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బెహ్రాన్, జోర్డన్. ఈ కంట్రీస్ అన్ని ముస్లిం కంట్రీసే, కానీ అక్కడ యుఎస్ఏ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సో ఇరాన్ వ్యూలో మీరు ఇండైరెక్ట్గా యుఎస్ఏకి హెల్ప్ చేస్తున్నారు అని. ఇప్పుడు అరబ్ వరల్డ్లో కన్ఫ్యూజన్, యుఎస్ఏ సైడా లేదా ముస్లిం యూనిటీయా? ఈ వార్ ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ మాత్రమే కాదు, ఇది ఎంటైర్ ముస్లిం రిలీజియన్ ప్రాబ్లం అయిపోయింది. ప్రతి ముస్లిం కంట్రీలో పీపుల్స్ ఎమోషనల్ హైలో ఉన్నాయి. చాలా మంది అంటున్నారు వార్లో సఫర్ అయ్యేది కామన్ పీపుల్ అని. మసీదుల్లో ప్రేయర్, స్ట్రీట్స్లో ప్రొటెస్ట్, సోషల్ మీడియాలో అగ్రి. చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. ఫ్యామిలీస్ ఇమిగ్రేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్. ఈ వార్లో రిలీజియన్ కాదు, హ్యూమన్ లైఫ్ డేంజర్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వార్ ఎఫెక్ట్ మిడిల్ ఈస్ట్ వరకే కాదు, గ్లోబల్ ఇంపాక్ట్. ఆయిల్ ప్రైజెస్ ఆకాశాన్ని అందాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్, బిజినెస్ లాస్, షేర్ మార్కెట్ షట్ డౌన్. వరల్డ్ లీడర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇది కంట్రోల్లో లేకపోతే వరల్డ్ వార్ లాగా మారొచ్చు అని. రష్యా, యూరోప్, ఏషియా అన్ని కంట్రీస్ అలర్ట్ మోడ్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది హిస్టరీలో డేంజరస్ మూమెంట్. యుఎస్ వర్సెస్ ఇరాన్ కాదు, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కూడా కాదు, ఇది హ్యూమానిటీ వర్సెస్ డెస్ట్రక్షన్. మీ ఆప్షన్ కామెంట్లో చెప్పండి. ఈ వార్ ఆగుతుందా లేదా ఇంకా పెద్దది అవుతుందా? వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.